నేను మీ శ్రావణి. అందరూ కుశలమా? వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఆ వ్లాగ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. 4కి ఆ టైంలో వచ్చాను. ఇంకా నానమ్మ ఏం తింటావు, ఏం తాగుతావు అని అడుగుతుంది. అస్సలు నడవలేకపోతుంది అమ్మ. ఇంకా అయితే మేమందరం బయట కూర్చున్నాము. తిను మా చెల్లి వాళ్ళ పాప అనమాట. తను ఎత్తుకున్న హద్విక్ నా దగ్గరకు వచ్చేస్తున్నాడు. తను ఎత్తుకున్న తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్తే ఇంకా అలా ఒక ఫోటో అయితే దిగాం. అక్కడి నుంచి నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 7 అయిపోయిందనమాట. 3:30 ఆ టైంలో వచ్చిందాన్ని 7 వరకు అక్కడే కూర్చున్నాం. మా వదిన వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ కూర్చుంటారు. అందరితో అలా కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు. నేను వచ్చాను కదా అని ఇంకొంచెం లేట్ అయింది. అలా అక్కడ కొంచెం మైండ్ ఫ్రీ అనిపిస్తుంది. ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ మంది ఉంటారనమాట మాట్లాడడానికి. అంటే పెద్దమ్మ వాళ్ళందరూ అక్కడే కదా, అందువల్ల. ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి చీకటిగా ఉంది. ఇంకా లైట్స్ అన్నీ వేసుకుంటూ ఒక్కలా వస్తున్నాం అనమాట. అమ్మ ముందర వచ్చేసి లైట్స్ ఆన్ చేసింది. అప్పుడు మేము పైకి వచ్చాము. ఇంకా హద్విక్ అక్కడ ఉండనని గోల, ఇక్కడికి వచ్చేస్తానని. ఇంకా ఇక్కడికి అయితే వచ్చిన తర్వాత ఫ్రీగా ఆడుకున్నాడు. ఇంకా అమ్మ ఇంటి దగ్గర రాగానే నాకు చాలా ఇష్టం అనమాట ఇగురు చారు. చాలా బాగా పెడుతుంది అమ్మ. అలా పెట్టి ఇంకా అప్పడాలు వేయించింది, తినేస్తున్నాం. మా చెల్లి వీడియో నన్ను తీయొద్దని గోల్ చేస్తుంది. ఎప్పుడు షూట్ చేయొద్దనిది దాన్ని. నన్ను వద్దమ్మా, నువ్వు ఒక్కదాన్ని ఉండు, నీ ఛానల్ అని చెప్పిద్ది. ఇంకా హద్విక్ అయితే ఆల్రెడీ ఫుడ్ పెట్టేశాను అనమాట. నేను వాడికి పెట్టిన తర్వాతే నేను తింటాను. వాడు పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ టాయ్స్ అన్నీ తీసుకొచ్చేస్తున్నాడు అనమాట. ఆంటీ ఇస్తున్నారు ఒక్కొక్కటి, వీడేమో ఒకటి తీసుకొస్తున్నాడు. వాడికి నచ్చినట్లు ఆడుతున్నాడు అనమాట. బయట మాత్రం చాలా చల్లగా వేస్తుంది. అందుకని బాల్కనీలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాం. ఇంకా ఇక్కడ కూర్చొని తినేస్తున్నాము. ఇంకా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాము ఇద్దరం, హద్విక్ నేను. ఇంకా హద్విక్ అయితే రావడమే వాడికి తెలుసు కదా, ఇక్కడ ఏమున్నాయి నా కోసం అని ఎత్తుక్కుంటూ ఉంటాడు. అవి ఏంటివి అంటే దేవుడివి ఏ పటాలన్నమాట. అవన్నీ నా ఐడల్స్ ఎక్కడ అని ఎత్తుక్కుని అన్నీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ అంబ్రెలా వినాయక చవితి ఉంటే అది రెయిన్ వస్తుందమ్మా, మనం కూర్చోవాలని నాకు వాడు అలా ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా ఇక్కడ నా చేతిలో ఉన్న ఐడల్ అయితే నానమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చేసాడు గణేష్ది. ఇంకా అలా అయితే ఆ డే అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు హాట్ వాటర్ కొంచెం అమ్మ కాస్తుంది. ఇంకా అప్పుడు ఒక శంకుపూ కనిపించింది. అది ఒక్కటి దాంట్లో వేసి కొంచెం వేసి ఇచ్చేసి అమ్మ హాట్ వాటర్ తాగితే మంచిదంటే. నేను లేనప్పుడు అయితే మా చెల్లి అలాంటి హాట్ వాటర్స్ అలాంటివి తాగదు. నేను వచ్చినప్పుడు మాత్రం నేను తాగడంతో పాటు దానికి కూడా ఇస్తూ ఉంటా. మా నాన్న కూడా అమ్మాయి వచ్చింది కదా ఇస్తారని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా అందుకనే అందరం అలా వేసుకుని తాగేస్తున్నాం. ఇంకా టిఫిన్ అయితే ఇడ్లీ చేసింది, ప్లెయిన్గా తినేసాం. అంటే అప్పటికప్పుడే రుబ్బిందనమాట. ఇంకా అమ్మలాగానే నేను కూడా అట్టు పిండి, ఇడ్లీ పిండి అలా అన్నీ ఒకేసారి రుబ్బేస్తాను అనమాట. అమ్మ అలా ఇడ్లీ పిండి, అట్టు పిండి రుబ్బుతూ ఉండగా నానన్నారంట, మొన్న నా వీడియో షార్ట్ చూసి ఇలా పూర్ణాలు వేయించు అమ్మాయితో అని. అమ్మకి భయం, వేయదు పూర్ణాలు. అయితే అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చింది. అమ్మ అన్ని వంటలు చేసింది కానీ పూర్ణాలు అంటే భయం. ఇంకా అందుకే వెయ్యమంటే అమ్మాయి ఒక్కటి కొంచెం వేసి పెట్టు నాన్న అడుగుతున్నారు అంది. నీరసంగా ఉంది, అయినా సరే తప్పదు అడిగారు కదా అని కొంచెం అలా వేయడం, కూర్చోడం అలా చేసి వేసాను అనమాట. చాలా బాగా వస్తున్నాయండి పూర్ణాలు. ఇలా స్పూన్తో ట్రై చేయండి. నన్ను ఎవరో మన సబ్స్క్రైబర్ అడిగారు, స్పూన్తో వేస్తే ఓకే అవుతుందని, నీకు ఎలా వస్తున్నాయి అని అడిగారు. అంటే అమ్మ వాళ్ళ ఊర్లో చాలా బాగా వస్తాయని ఒకసారి చూడండి. నేనైతే అలాగే వేస్తున్నాను కదా. పిండి ఎక్కువ వేస్ట్ కాదు, చాలా బాగా సెట్ అవుతుంది. అలా బయటకు రావడం అది ఏం కూడా ఉండదన్నమాట. పర్ఫెక్ట్గా అయితే సర్కిల్లో అంటే రౌండ్గా చాలా బాగా వస్తాయి అనమాట. అందుకు క్రిస్పీగా కూడా ఉంటుంది. పూర్ణాలు పై పిండి ఉంటుంది కదా, దానికి 1 కప్పు మినపగుళ్ళు వేసుకుంటే 3 కప్పులు బియ్యం వేసుకుని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను అలాగే వేస్తున్నాను, అమ్మకు కూడా అదే చెప్పాను అనమాట. ఇంకా అలా అయితే పూర్ణాలు వేసేసాం. ఇంకా నా వీడియోస్ చూసి ఇక్కడ అందరూ అన్నీ చేస్తున్నారా అనిపించింది. మా నాన్నకి చాలా ఇష్టం అనమాట జున్ను. అయితే జున్ను నేను షార్ట్లో చూపించాను కదా, ఇక్కడ మా సబ్స్క్రైబర్స్ కూడా అంటున్నారు, నువ్వు చూపించు అప్పటి నుంచి మాకు జున్ను తినాలనిపిస్తుంది అని. అయితే ఇంకా నానైతే ఇలా కామధేను అని ఒకటి బయట పౌడర్ అయితే అమ్ముతారండి, జున్ను పౌడర్. అది తీసుకొచ్చి చేయమని చెప్పారు. ఇంకా అమ్మ అయితే ఆ జున్ను పౌడర్ చేసి అన్నీ ఇస్తే నేను ఇలా కలిపేస్తున్నాను అనమాట. కానీ న్యాచురల్కి ఆర్టిఫిషియల్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉందండి. అసలు ఒరిజినలే.
నాన్ ఒరిజినల్ అలాగానే అనిపించింది టేస్ట్ అయితే. నాకు ఓకే అంత బాగుంది అంత బాగాలేదు అలా చెప్పలేను ఇది కూడా, కానీ ఓకేగా ఉంది. ఒకవేళ తినాలని క్రేవింగ్స్ ఉంటే మాత్రం మీరు కూడా ఈ ప్యాకెట్స్ అమ్ముతారు, 20-33 అనమాట ప్యాకెట్, తీసుకొచ్చి ట్రై చేయండి. సేమ్ జున్నుకి వేసుకున్నట్లే బెల్లం అలాగే మిరియాలు యాలకులు వేసుకుని ఇంకా కుక్కర్లో ఒక 3 విజిల్స్ రానిస్తే రెడీ అయిపోయింది అనమాట జున్ను. కానీ చాలా లూజ్గా అనిపించింది ఎందుకో, మీరు కూడా కానీ ట్రై చేయొచ్చు, ఫ్లేవర్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఇంకో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందు ఉంటాను. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఆ వ్లాగే మీతో షేర్ చేస్తాను.